హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు 4 అదేనండి 4 అనే నెంబర్తో ఎన్ని డయాగ్రామ్స్ గీయచ్చు, అది కూడా 5 రకాల డయాగ్రామ్స్ ఎలా గీయచ్చో ఈ 4 అనే నెంబర్తో ఈరోజు మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4 అనే నెంబర్తో ఒక బోట్ని గీస్తున్నామండి. చూస్తున్నారా? ఫస్ట్ 4 అనే నెంబర్ తీసుకుని కింద ఒక స్క్వేర్ ఆకారంలో తీసుకున్నమాట, దీర్ఘచతురస్రాకారంలో. ఇలా తీసుకున్న తర్వాత 4 ఆపోజిట్గా సేమ్ త్రిభుజాకారం టైప్లో కనిపించే విధంగా చూపించామన్నమాట. చూస్తున్నారా? 4 నెంబర్తో ఉన్నటువంటి డయాగ్రామ్ అంటే ఒక పడవ మీద ఉండేటువంటి తెరచాపు పడవ అంటాం కదండి, ఆ తెరచాపు పడవ ఎలా ఉంటుందనేది గీసామండి. చూస్తున్నారా? ఇలా ఈజీ మెథడ్లో 4 అనే నెంబర్తో ఎలా వేయొచ్చు, ఎన్ని డయాగ్రామ్స్ గీయచ్చు అనే విషయంతో ఫస్ట్ డయాగ్రామ్ గీసామన్నమాట. చూసారా? ఈజీ మెథడ్లో ఉన్నటువంటి దీనికి ఈజీగా కనిపించేలాగా ఆయిల్ ప్యాస్టల్స్తో రంగులు వేస్తున్నాను అనమాట. చూడండి, ఆయిల్ ప్యాస్టల్స్తో జాగ్రత్తగా కలర్స్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా మనం తక్కువ టైంలో కలర్స్ అనేవి ఎలా చేయాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, పిల్లలు నేర్చుకోవడం బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 4 నెంబర్ అనే దాంతో 5 రకాల డయాగ్రామ్ చెప్పాలనే ఉద్దేశంతో ఫస్ట్ డయాగ్రామ్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ తెరచాపు పడవ అది ఎలా గీయాలో ఈరోజు ఈ క్లాస్లో చూసారన్నమాట. చూస్తున్నారా? ఎంత ఈజీ మెథడ్లో ఉందో. దాన్ని స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ అనేది ఆయిల్ పేస్ట్ చేసిన తర్వాత హ్యాండ్తో రఫ్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం 4 అనే అక్షరంతో ఇలా పడవ తెరచాపుతో ఉన్నటువంటి పడవని ఈజీ మెథడ్లో చేయొచ్చు అన్నమాట. చూసారుగా? నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ చూసాం కాబట్టి సెకండ్ డయాగ్రామ్ వచ్చి 4 అనే నెంబర్ తీసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఈసారి 4 అనే నెంబర్ని 4 అనే టైప్లో అంటే మామూలుగా మనకు కనిపించే విధంగా తీసుకున్నాం అన్నమాట. ఈ 4 అనే నెంబర్ని తీసుకున్న తర్వాత దాన్ని హెచ్ కింద మార్చానమాట. చూస్తున్నారా? హెచ్ కింద మార్చిన తర్వాత మధ్యలో కనిపించే విధంగా పెట్టానమాట. చూడండి, అడ్డగీతలు గీసానమాట. అలా గీసిన తర్వాత దాని పక్కన సపోర్ట్గా ఒక డబల్ లైన్ చేశానమాట. చూస్తున్నారా? అదేనండి నించెన. అంటే ఏదైనా హైట్లో ఉన్నప్పుడు తీసుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి నించెను ఎలా గీయాలి, అది కూడా 4 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో గీయడానికి ఉపయోగపడే విధంగా గీసానండి. చూస్తున్నారా? ఇలా ఈజీ మెథడ్లో ఒక్కొక్కటి డయాగ్రామ్ అనేది గీయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీనికి 4 అనే నెంబర్తో ఈ నించెని గీసామండి. చూడండి, ఈ నించెన్ని కలర్ బరన్సైనా కలర్ వేసిన తర్వాత దీనికి ఎల్లో అంటే లెమన్ ఎల్లో కలర్ ఉంది కదండి, ఆ లెమన్ ఎల్లో కలర్ని వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ కలర్స్తో మనం డయాగ్రామ్ అనేది హైలైట్ అవ్వడం కోసం చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా 4 నెంబర్తో నించుని చేయొచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్ అంటే 2 డయాగ్రామ్స్ తర్వాత మూడో డయాగ్రామ్ ఎలా చేస్తున్నాం 4 అనే నెంబర్తో. చూడండి, ఇప్పుడు 4 అనే లెటర్ని తీసుకున్నాం అన్నమాట. ఈ 4 అనే లెటర్తో చూడండి ఎలా తీసుకుంటున్నామో అంటే పక్క క్రాస్ లైన్స్ తీసుకున్నమాట. చూస్తున్నారా? ఇలా క్రాస్ లైన్స్ తీసుకున్న తర్వాత దానికి స్క్వేర్ ఆకారం తీసుకొచ్చాను. మళ్ళీ స్క్వేర్ ఆకారం లాంగ్గా కనిపించే స్క్వేర్ ఆకారం తీసుకొచ్చానమాట. చూస్తున్నారా? ఇలా తీసుకున్నటువంటి డయాగ్రామ్కి ఒక స్క్వేర్ బాక్స్ పెట్టుకుని జాగ్రత్తగా పైన ఉండేటువంటి సి ఆకారాల టైప్లో జాగ్రత్తగా పెట్టానమాట. చూస్తున్నారు? ఈ విధంగా మనం ఇల్లు అదే అండి హౌస్ బొమ్మని ఈజీ మెథడ్లో 4 అనే నెంబర్తో ఈజీగా గీయొచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఇలా ఈజీ మెథడ్తో 3వ రకమైనటువంటి డయాగ్రామ్ని గీస్తున్నాను అనమాట. అంటే ఒకటి ఒక్కో రకమైన క్రియేటివిటీతో గీస్తూ ఉంటారండి చాలామంది. ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఈజీ మెథడ్లో గీయాలనే ఉద్దేశంతో 4 అనే నెంబర్తో హౌస్ యొక్క డయాగ్రామ్ని ఎలా గీయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ గీస్తున్నాను అనమాట. చూడండి, ఈజీ మెథడ్లో ఉంది. ఇలా దీనిపైన ఉండేటువంటి పెంకులన్నింటినీ రెడ్ కలర్తో చేస్తున్నామన్నమాట. రెడ్ కలర్ని అప్లై చేసిన తర్వాత కింద ఆరెంజ్ కలర్తో డోర్ల మీద అప్లై చేస్తున్నామన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా బ్లూ కలర్తో లైట్ బ్లూతో ఏం చేస్తానంటే కనుక మనం గోడల మీద లైట్గా అప్లై చేస్తున్నాం అనమాట. అంటే కొద్దిగా షేడ్ అవుట్లో కనిపించే విధంగా నీట్గా కనిపించే విధంగా చేస్తాం అనమాట. చూడండి, హౌస్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా 3వ రకమైన డయాగ్రామ్ గీస్తామన్నమాట. ఇప్పుడు 4వ రకమైన డయాగ్రామ్ని గీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు 4 అనే నెంబర్ని తీసుకున్నాను అనమాట. ఈ 4 అనే నెంబర్ తీసుకున్న తర్వాత అటు ఇటు సమానం చేసిన తర్వాత ఒక సి ఆకారాల టైప్లో 2 పక్కన లాగానమాట. ఈ 2 పక్కన లాగిన తర్వాత దాన్ని సమానం చేసుకుని పైన ఒక గీత పెట్టుకుని కిందకి 2 వైపులా అటు 2 ఇటు 2 వైపులా గీతలు పెట్టానమాట. అదేనండి అంబ్రెలా అంటే గొడుగు.
గొడుగు బొమ్మ 4 నెంబర్తో ఎంత ఈజీ మెథడ్లో గీయొచ్చో అది చూపిస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా తీసుకున్నటువంటి డయాగ్రామ్కి ఈ గొడుగు బొమ్మకి నీట్గా ప్యాస్టల్ కలర్స్తో అంటే లైట్ నుంచి డార్క్ కలర్స్ చూపిస్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కొన్ని ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఎల్లో కలర్ని అప్లై చేశాను. తర్వాత ఆరెంజ్ చూస్తున్నారా, ఇలా ఆరెంజ్ కలర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్కై బ్లూ అంటే ఈ బ్లూ కూడా చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ గ్రీన్, లైట్ గ్రీన్ అంటే లైట్ కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది. ఈ అందులోకి మనకి రెయిన్బో టైప్లో గొడుగులు వాడుతుంటారు కదండి, అటువంటి గొడుగు కింద చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నమాట. ఇలా చేసిన దాన్ని హ్యాండ్తో రఫ్ చేస్తున్నమాట. ఇలా రఫ్ చేయడంతో మనకి డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మన డయాగ్రామ్ అనేది 4వ డయాగ్రాము అంబ్రెల్లా గీయడం జరిగిందన్నమాట. ఇప్పుడు 5వ డయాగ్రామ్ 4 అనే నెంబర్ తీసుకున్నాను అనమాట. చూడండి, అంటే 4ని ఎన్ని రకాలుగా వాడుతున్నామో. ఇప్పుడు 5వ రకమైన డయాగ్రామ్ని 4 తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్క్వేర్ ఆకారంలో మారుస్తుంది అనమాట. అంటే చూడండి, స్క్వేర్ మధ్యలో ఒక ప్లస్ పెట్టినట్టు కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా, అదేనండి కైట్ అంటే గాలిపటం. అంటే గాలిపటం మనం ఎగరేస్తూ ఉంటాం కదా, సంక్రాంతి టైంలోని కైట్స్ ఫెస్టివల్ అనేవి జరుగుతుంటాయి కదండి, అందులో ఒక రకమైన గాలిపటాన్ని గీస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఉన్నట్టు ఒక కార్టూన్ బొమ్మను వేసామన్నమాట. ఈ కార్టూన్ బొమ్మను వేసిన తర్వాత ఈజీ మెథడ్లో దీనికి కలర్స్ అంటే మనం డార్క్ లైట్ కలర్స్ని వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెడ్ కలర్ వేస్తున్నాం అన్నమాట ఫస్ట్. అంటే ఇది కూడా ప్యాస్టల్ కలర్స్తోనే వేస్తున్నాం అన్నమాట. చూడండి, రెడ్ వేసిన తర్వాత కింద వైలెట్ కలర్తో వేస్తున్నమాట. నెక్స్ట్ అలాగే స్కై బ్లూ, అలాగే నెక్స్ట్ ఎల్లో, ఇలా ఏదైనా కలర్స్ అనేవి కొత్తగా తీసుకుంటే కనుక మనకి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి డార్క్ కలర్స్ ఏదైనా తీసుకున్నా పర్లేదు, ఆరెంజ్ తీసుకున్నా పర్లేదు, అంటే ఇలాగ బ్రౌన్ కలర్ తీసుకుని చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం ఎల్లో కలర్ ఇవన్నిటిని జాగ్రత్తగా రఫ్ చేస్తాం అన్నమాట. చూడండి, కైట్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది, ఇలా దారంతో కట్టి ఎగరవేస్తుంటే అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఇలా నీట్గా కనిపిస్తున్నటువంటి ఈ 5 డయాగ్రామ్స్ మనం ఒకే వీడియోలో 5 రకాల డయాగ్రామ్స్ చూస్తామన్నమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈజీ మెథడ్లో ఎలా చేయాలో అర్థమైంది కాబట్టి ఈ వీడియో బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలన్నీ నా ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్లో పెడుతుంటాను. ఇట్లు మీ వైవిఎస్. థ్యాంక్ యూ ఆల్.